యోహాను ప్రకటన గ్రంథాన్ని ఎవరికి రాశాడు? 7 సంఘాలకు రాసిన పత్రికల సందేశము నేడు సార్వత్రిక సంఘానికి వర్తిస్తుందా? దేవుడు కృపా సంఘానికి దూత ద్వారా సందేశం ఇస్తాడా? నేటి దినాలలో కూడా దూతల పరిచర్య ఉందా? యోహాను తన సందేశాన్ని ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఎందుకు రాశాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి అని ఉన్నది. చెప్పి ఇంతకాలం అవుతున్నా ఎందుకు సంభవించట్లేదు? యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు చూచెదరు అని ఉంది. వారందరూ చనిపోయారు కదా, ఎలా చూస్తారు? ఇలా ప్రకటన గ్రంథంలోని అనేక సందేహాలు మీకు ఉన్నాయా? రండి, సత్యవాక్యమును సరిగా విభజించి తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలంటే దీన్ని 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేద్దాం. అప్పుడే సబ్జెక్ట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటి సెగ్మెంట్లో ఇంట్రడక్షన్ మరియు సెట్టింగ్ని చూద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఈ గ్రంథం అంతటికి కూడా ఒక ఇంట్రడక్షన్ సెట్టింగ్ లాంటిది, ఒక నేపథ్యం లాంటిది. ఇది అర్థమైతే మిగతా అధ్యాయాలు క్లియర్గా అర్థమవుతాయి. మొదటి అధ్యాయము అర్థం కాకపోతే, అది ఎవరికి రాయబడిందో తెలియకపోతే, మిగతా అధ్యాయాలు వంటి డాక్ట్రిన్స్ ఏమైతే ఉన్నాయో అది మనకే అన్నట్టుగా పొరబడే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఈ మొదటి సెక్షన్లో, ఈ మొదటి సెగ్మెంట్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో చూద్దాం. అలాగే ఇందులో రాయబడినటువంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకుంటాయో కూడా చూద్దాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్. ఆ నేపథ్యము తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము సెగ్మెంట్ 2 చూద్దాం. ఆ సెగ్మెంట్ 2లో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు చూద్దాం. 7 సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు ఏంటి? ఆ 7 సంఘాలు యోహాను కాలంలో ఉన్నాయా? ఇవి ప్రకటన గ్రంథపు నెరవేర్పు కాలంలో ఈ సంఘాలు ఉంటాయా? ఈ సంఘాలు ఎవరు స్థాపించారు? చాలామంది ఈ సంఘాలను పౌలు స్థాపించారు అని అనుకుంటారు. వాస్తవంగా పౌలే స్థాపించారా, లేకపోతే ఎవరు స్థాపించారు? ఇవి ఎలా ఉద్భవించాయి, ఎలా ప్రారంభించబడ్డాయి చూద్దాం. అలాగే ఈ 7 సంఘాలకు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏమిటి అని కూడా చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 7 సంఘాల సిద్ధాంతాలని మనం పౌలు పత్రికలతో మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే మన అపోస్తలుడైన పౌలు ఇచ్చబడిన సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలు ఒకటేనా లేకపోతే భిన్నంగా ఉన్నాయా? ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేసి 7 సంఘాల మీద డీటెయిల్ స్టడీ మనం చేయబోతున్నాం. అండ్ ప్రకటన గ్రంథం అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. సో కాబట్టి ప్రకటన గ్రంథం అంతటినీ కూడా మరి ఈ వీడియోలోనూ నెక్స్ట్ వీడియో ఫోకస్ చేయకపోవచ్చు. సో మన ఫోకస్ ఎక్కువగా 7 సంఘాల మీద ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత సమయాన్ని బట్టి ఆ నెక్స్ట్ టాపిక్స్ కూడా మనము కవర్ చేద్దాం. దీనికి అనుబంధ వీడియోస్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో కాబట్టి ఈ వీడియోస్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. అండ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడే నేను ప్లేలిస్ట్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ బిఫోర్ ఈ స్టార్ట్, ఇక వీడియో ఈ సబ్జెక్ట్ అనేది మీకు రైట్లీ డివైడింగ్ ఆల్రెడీగా అవగాహన ఉంది అటువంటి దృక్పథంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రైట్లీ డివైడింగ్ అనేది ఒకవేళ మీకు తెలియకపోతే, లేదా నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకురండి, లైక్ బటన్ కొట్టండి. అలాగే ఈ సిరీస్కి సంబంధించినటువంటి లింక్ ఏమైతే ఉందో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఆ సిరీస్లో మొదటి కనీసం 6 వీడియోస్ అయినా చూసినట్లయితే రైట్లీ డివైడింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకు మనం సరిగా విభజించాలి, ఎందుకు మనము డివైడ్ చేయాలి. ఎందుకంటే బైబిల్లో 2 గుంపులు ఉన్నాయి. ఇజ్రాయెల్ గుంపు ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంది. 2 గుంపులు ఉన్నాయి. ఇద్దరికి వేరువేరు అపోస్తులు ఉన్నారు. ఇద్దరికి వేరువేరు సిద్ధాంతాలు ఇవ్వబడ్డాయి. ఇద్దరికి వేరువేరు గమ్యాలు, వేరువేరు డెస్టినీస్ ఉన్నాయి. ఇద్దరికీ ఒకే ప్రభు ఉన్నప్పటికీ ఈ 2 గుంపుల ఒక డాక్ట్రిన్స్, డెస్టినేషన్స్ 2 కూడా వేరువేరు. సో ఈ 2 గుంపులకు సంబంధించినటువంటి ఒక వచనాలు బైబిల్లో ఉంటాయి కాబట్టి కరెక్ట్గా డివైడ్ చేయాలి. ఏ గుంపుకి ఏ వచనాలు, ఏ గుంపుకి ఏ వచనాలు. ఆ డివైడ్ చేయకపోతే అంతా మనది అంటే పొరబడే అవకాశం ఉంది. అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, సత్యవాక్యంను సరిగా విభజించు అంటున్నాడు. ఇప్పుడు సత్యమంతా మనకే ఇవ్వబడినప్పుడు ఎందుకు డివైడ్ చేయాలి? దేవుడు అలా చెప్పి ఉండేవాడు కాదు కదా. ఎందుకు డివైడ్ చేయాలంటే అక్కడ ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి మరి పుస్తకాలు ఉన్నాయి, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. రైట్లీ డివైడ్ చేయాలి. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్లో ఉన్నదంతయు నీకు ఇవ్వబడినా బైబిల్లో ఉన్నదంతయు నీ కొరకు కాదు. ద హోల్ బైబిల్ ఈజ్ ఫర్ యూ, బట్ నాట్ ద హోల్ బైబిల్ ఈజ్ టు యూ. సో అందుకే కరెక్ట్గా దాన్ని మనము డివైడ్ చేయడము నేర్చుకోగలగాలి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి లింక్ ఆల్రెడీగా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ డూ ఫాలో ఇట్. అండ్
ఈ యొక్క ప్రకటన గ్రంథము బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది కాదు అని, ఇది ఇజ్రాయెల్ గుంపుకు సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ, ఈ పత్రికలన్నీ కూడా వారికి సంబంధించింది అనడానికి అనేక ఆధారాలు మనము ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో అందుకే ఓపెన్ మైండ్తో మీరు వినాలి, ఓపెన్ మైండ్తో వీడియోను వాచ్ చేయండి. ఓకే, సో సబ్జెక్ట్ కూడా మరి ఒకే వీడియోలో బోధించడము సాధ్యపడదు కాబట్టి అనుబంధ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ యొక్క వీడియోస్ అన్ని కంప్లీట్గా వాచ్ చేస్తూ సిస్టమేటిక్ ఆర్డర్లో మీరు ఫాలో అవుతేనే చాలా డౌట్స్ అనేది క్లారిఫై అవుతుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే మరి త్వరగా సబ్జెక్ట్ని పూర్తిగా వినరు, పూర్తిగా వినుకోకుండా కొంచెమే విని టైటిల్ చూసి లేదా స్టార్టింగ్లో కొంచెం వీడియో చూసి కామెంట్ చేస్తుంటారు. దయచేసి అలా చేయకండి, సిరీస్ని కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఒక ఆర్డర్లో ఫాలో అవుతుంటేనే చాలా విషయాలు అర్థమవుతాయి. అలాగే ఒక వీడియోలో మీద వచ్చేటువంటి సందేహాలు ఏమైతే ఉంటాయో అవి నెక్స్ట్ వీడియోలోనే కవర్ చేస్తూ ఉంటాను. సో ఇన్ కేస్ మీరు ఏదైనా డౌట్ అడగాలని ఉన్నా ఆల్రెడీగా నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతున్నట్లయితే ఆ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. సో ఎక్కడ కూడా అది కవర్ కాలేదు అన్నప్పుడు అప్పుడు కింద కామెంట్ సెక్షన్ అడగచ్చు, లేదా నేరుగా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. క్రైస్తవులు ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ టీచింగ్స్ ఏమంటే ప్రకటన గ్రంథాన్ని క్రైస్తవులకి ఆపాదిస్తూ ఉంటారు. కొంతమంది బోధకులు అంటారు, నువ్వు సార్థి సంఘంలో ఉన్నావేమో, నువ్వు లవోదికీయ సంఘంలో ఉన్నావేమో, ఎఫెసీ సంఘంలో ఉన్నావేమో, పెర్గము సంఘంలో ఉన్నావేమో అన్నట్టుగా బోధిస్తూ క్రైస్తవ్యానికి బోధిస్తూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ నాట్ రిటర్న్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నేను ఇది ఒక స్టేట్మెంట్లో చెప్పట్లేదు, కానీ చాలా ఆధారం మీకు చూపించబోతున్నాను. నాతో పాటు సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి. క్రైస్తవ్యంలో ప్రకటన గ్రంథం మీద చేసినటువంటి దుర్బోధనలు మనం ఖండించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథాన్ని ఎలా డివైడ్ చేస్తారంటే ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలు సంఘ కాలానికి సంబంధించిందని, 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుందని, ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమలు మొదలవుతాయని, ఆ తర్వాత ప్రభు 2వ రాకడ వస్తుంది, శ్రమ తీర్పు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఈ రీతిగా డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా రాంగ్ డాక్ట్రిన్. ఇది మరి కరెక్ట్గా డివైడ్ చేస్తేనే సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనం కరెక్ట్గా రైట్లీగా డివైడ్ చేసి కొన్ని విషయాలు ఈ మొదటి సెగ్మెంట్లో మనం చూద్దాం. ఈ మొదటి అధ్యాయం కులంకుషంగా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో 7 సంఘాల మీద సెకండ్ సెగ్మెంట్లో మనం కవర్ చేద్దాం. ఓకే, రైట్. సో అయితే ఈ పుస్తకము యోహాను ఎవరికి రాస్తున్నాడు ఇది చూద్దాం. రెండవది, ఏ నేపథ్యంలో రాస్తున్నాడు, ఈ రెండు కూడా మనం చూడాలి. తెలుసుకోవాలంటే ప్రారంభపూర్వక మొదటి 2 వచనాలు మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసు ప్రభువారు మళ్ళా తాను తన ప్రజలకు రివీల్ చేసుకుంటాడు. దాన్ని రెవల్యూషన్ అంటారు. యేసు ప్రభువారు ఇదివరకే ఆయన 2000 సంవత్సరాల కిందట తన ప్రజలకు కనపరుచుకున్నారు, వాళ్ళకి పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఆయన సిలువేయబడ్డాడు, ఆరోహణమై ఆయన కొనిపోబడ్డాడు. సెకండ్ టైం మళ్ళా తన ప్రజలకు రివీల్ చేసుకుంటాడు. దాన్నే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలామంది దీన్ని ఏమని సంబోధిస్తుంటారు అంటే రెవల్యూషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటుంటారు. కాదు, దిస్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఈ యొక్క ప్రత్యక్షత, ఈ రెవల్యూషన్ అనేది 2వ రాకడకు సంబంధించింది. అంటే అప్పటికే 7 ఏళ్ల శ్రమలు పూర్తవుతాయి. 7 ఏళ్ల శ్రమల అనంతరము యేసు ప్రభువారు 2వసారి రాబోతున్నారు. అంటే 2వసారి వచ్చే కంటే ముందుగానే 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. దానికంటే ముందే సంఘం ఎత్తబడుతుంది. సో ప్రకటన గ్రంథము దిస్ ఇస్ నాట్ అబౌట్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఎత్తబడ గురించినటువంటి పుస్తకము కాదు ప్రకటన గ్రంథము. సంఘము ఎత్తబడిన తర్వాత చోటు చేసుకునేటువంటి 7 ఏళ్ల శ్రమలు అనంతరము యేసు 2వ రాకడ, దానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది. అర్థమైందా? అప్పటికే సంఘము ఎత్తబడి ఉంటుంది. సో సంఘము శ్రమలో ఉండదు. చాలామంది బోధిస్తున్నట్టుగా సంఘం శ్రమల్లో ఉంటుంది అనుకుంటుంటారు. సంఘం శ్రమల్లో ఉండదు, సంఘం ముందే ఎత్తబడుతుంది. దీనికి అనేక ఆధారాలు, లేఖన ఆధారాలు ఇదివరకే మనము ప్రీవియస్ వీడియోలో మనము కవర్ చేస్తాం. వెళ్తే 3 డెస్టినీస్ అనేది వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అది సో పౌలు రోమా నుండి ఫిలోమోను వరకు తన పత్రికలు రాశాడు.
ఫిలోమోను పత్రిక తర్వాత సంఘము ఉండదు. అందుకే ఫిలోమోను పత్రిక చూడండి, అక్కడ దాసుడైనటువంటి ఒనేసిము ఏ విధంగా యజమాని వద్దకు చేరుకున్నాడో సంఘము కూడా ఆ విధంగా క్రీస్తు వద్దకు చేర్చబడుతుంది. ఎప్పటికీ ప్రభుతోనే ఉంటుంది సంఘము. సంఘం ఎత్తబడినాక తిరిగి భూమిదికి తిరిగి రాదు. దీన్ని కూడా ఆల్రెడీగా మనం ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం. సో ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో హీబ్రూ టు రెవల్యూషన్ ఏమైతే ఉన్నదో ఇది 7 ఏళ్ల శ్రమలు, 2వ రాకడకు సంబంధించినటువంటి పుస్తకాలు. సో రైట్లీ డివైడింగ్లో ఇది మనము క్లియర్గా మనము చూసాం. ఫైన్. అయితే ఇదే మొదటి వచనంలో దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని చూస్తున్నాం. ఎవరికి అనుగ్రహించారు ఈ ప్రత్యక్షతలన్నీ కూడా? యోహానుకి అనుగ్రహించాడు. సో యోహాను ఎవరికి అపోస్తులుడు అంటే యూదులకు అపోస్తులుడు, కింగ్డమ్ చర్చ్కి అపోస్తులుడు యోహాను. ఎవరికి రాస్తున్నాడు అంటే 7 ఏళ్ల శ్రమ గుండా వెళ్తున్నటువంటి మరి వాళ్ళకి రాస్తున్నాడు. సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 7 years ట్రిబులేషన్. కింగ్డమ్ చర్చ్ వాళ్ళందరూ కూడా 7 ఏళ్ల శ్రమ గుండా వెళ్ళాలి కదా. యాకోబు సంతతి వారికి శ్రమ అని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది కదా, జేకబ్స్ ట్రబుల్. సో ఇట్ ఈస్ ఫార్ ద జ్యూస్. అది ఆ 7 ఏళ్ల శ్రమకు సిద్ధపడుతున్న వారికి యోహాను రాస్తూ ఉన్నాడు. అర్థమైంది? ఇది వారికి రాయబడినటువంటి పత్రిక. ఆల్రెడీగా జెరూసలేం కౌన్సిల్లో అపోస్తుల మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని మనం కవర్ చేశాం. సో చర్చెస్ మీద అలాగే ఒక వీడియో చేశాను, రైట్లీ డివైడింగ్ ద చర్చెస్ అని. సో చర్చెస్ 2 రకాలుగా ఉన్నాయి. కింగ్డమ్ చర్చ్ వేరు, గ్రేస్ చర్చ్ వేరు. న్యూ టెస్ట్మెంట్లో ఒక సంఘం కాదండి, 2 సంఘాలు ఉన్నాయి. కింగ్డమ్ చర్చ్ వేరు, గ్రేస్ చర్చ్ వేరు. కింగ్డమ్ చర్చ్కి అపోస్తులు ఎవరంటే యేసుప్రభువు వారి యొక్క 12 మంది శిష్యులు అపోస్తులుగా ఉన్నారు. వారికి సిద్ధాంతాలు వేరు. గ్రేస్ చర్చ్కి అపోస్తులు ఎవరంటే పౌలు, అన్యులకు అపోస్తులు ఎవరంటే పౌలు. అర్థమవుతుందా? సో ఇద్దరి మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. అపోస్తల కార్యము 15వ అధ్యాయము అలాగే గలతీ 2వ అధ్యాయం చూసినట్లయితే వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏంటి ఒప్పందం అది అంటే పేతురు కడమ అపోస్తులందరూ కూడా ఎవరికి పరిచర్య చేయాలి? సున్నతి గలవారికి పరిచర్య చేయాలి, అంటే యూదులకే పరిచర్య చేయాలి. వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా వారికి సంబంధించినది. అదే పౌలు సున్నతి లేని వారికి అంటే అన్యజనులకి ఆయన అపోస్తులుగా ఉండాలి అని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో రైట్లీ డివైడింగ్ సాల్వేషన్, రైట్లీ డివైడింగ్ చర్చెస్, రైట్లీ డివైడింగ్ గాస్పెల్స్ అని. ప్లీజ్ డూ వాచ్ ఇట్, ఎందుకంటే రిపీట్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది. సో ఈ ఒప్పంద ప్రకారంగా యోహాను ఎవరికి అపోస్తులుడు? ఆయన యూదులకు అపోస్తులుడు, బాడీ ఆఫ్ క్రైస్ట్ గారు. అందుకే ఎవరికి రాస్తున్నారో తెలుసుకోవాలి. అది తెలియకోకుండా ఇది నాది అంటే పొరపాటు. చాలామంది అంటారు లేదండి బైబిల్ ఉన్నదంతా నాదే అండి, నాకే ప్రభు రాయించాడు, ఇది నాకు వర్తిస్తుంది అంటే పొరబడినట్టే. ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరంతా కలిసి ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్లో ఉన్నారు, ఒక హ్యూజ్ అపార్ట్మెంట్లో ఉన్నారు. అందులో ఒక ఫ్లాట్ మీరు తీసుకున్నారు, ఆ ఫ్లాట్లో మీరు ఉంటున్నారు. ఆ ఫ్లాట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేస్ అపార్ట్మెంట్ అని అనుకుందాం. కింద అపార్ట్మెంట్ కింద సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఎవరైనా కొరియర్స్ వస్తే ఆ సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు. సో నువ్వు ఆ సెక్యూరిటీ వద్దకు వెళ్తుండగా ఆ సెక్యూరిటీ దగ్గర ఒక వ్యక్తి కొరియర్ ఇస్తారు. ఇచ్చి ఆ కొరియర్ని అది నువ్వు తీసుకుంటావు, అది నాదే, గ్రేస్ అపార్ట్మెంట్ కదా అది నాదే అని నువ్వు తీసుకుంటావు. సరే అని దాన్ని ఓపెన్ చేస్తావు. అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మీద ఆ లెటర్లో ఒక మ్యాటర్ ఉంటుంది. ఏంటంటే మరి నీకు వార్నింగ్స్ ఉంటాయి, నువ్వు నీ జాబ్లో చాలా తప్పులు చేస్తావు, ఇన్ కేస్ నువ్వు సరిగా చేసుకోకపోతే నేను డిస్మిస్ చేస్తాను, బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఏదో ఒక వార్నింగ్ లెటర్ అందులో ఉంటుంది. అది తీసుకొని నువ్వు చాలా గాబరా చెంది గబగబా అడ్రస్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేసి ఏంటంటే ఇలా రాస్తారు, లెటర్ ఏంటి ఇలా రాస్తారు, నేను ఏం చేస్తాను అది ఇది అంటే వాళ్ళు అడుగుతారు, సో నువ్వు పలానా ఫ్లాట్ సంబంధించినటువంటి వ్యక్తివా అంటే కాదండి నేను వేరే ఫ్లాట్లో ఉంటాను, వేరే ఫ్లాట్ నాది అని. అయితే ఇది నీది కాదండి, దాని మీద నంబర్ చూడండి, దాని మీద నంబరు సంబంధించినటువంటి వ్యక్తి వేరే అండి అంటే నువ్వు అంటావు లేదండి మీరు గ్రేస్ అపార్ట్మెంట్ రాశారు కాబట్టి ఇది నాకు వర్తిస్తుంది అంటే వాళ్ళు అంటారు నీకేమైనా పిచ్చా, గ్రేస్ అపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, నీకే అని ఎందుకు అర్థం చేసుకుంటున్నావు, అది నీది కాదు. అది గ్రేస్ అపార్ట్మెంట్కి రాసినప్పటికీ అందులో ఫ్లాట్ నెంబర్ మీరు మెన్షన్ చేస్తారు చూడండి,
దాని మీద ఎవరికో ఆ లెటర్ రాసాము చూడండి, ఆ వ్యక్తికి రాసాము, అది మీరని ఎందుకు అనుకుంటున్నారు అంటారు. ఎస్ ఆర్ నో? ద సేమ్ వే ఇజ్రాయిల్కి బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి 2 సందేశాలు కూడా ఒకటే గ్రంథంలో మనకి ఇవ్వబడ్డాయి. సో ఏం చేయాలి, ఎవరు రాశారు, ఎవరికి రాస్తున్నారో అది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనము ఇది మనకి అనుకుంటే పొరబడే అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి జెరూసలేం కౌన్సిల్లో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగా యోహాను యూదులకు అపోస్తులుగా లేదా కింగ్డమ్ చర్చ్కి అపోస్తులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం క్లియర్గా మనము చూడగలుగుతున్నాం. సో దీని మీద ఆల్రెడీగా చూడండి, కింగ్డమ్ చర్చ్లో పేతురు ఎవరికి అపోస్తులు, యూదులకు అపోస్తులు. అందుకే 1 పీటర్ 2 పీటర్ ఎవరికి రాయబడి ఉంది, యూదులకే రాయబడి ఉంది. ఆ తర్వాత యోహాను మరి 3 పత్రికలు రాస్తున్నాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఇది కూడా ఎవరికి, కింగ్డమ్ చర్చ్కే. యాకోబు ఎవరికి అపోస్తుడు, మరి యూదులకి అపోస్తుడు. సో యాకోబు పత్రిక మీద కూడా మనం వీడియో చేసాం కదా. హెబ్రీ పత్రిక ఎవరిది, అది కూడా యూదులకే. సో ఇవన్నీ కూడా యూదులకు సంబంధించిన పత్రికలు అని అర్థం చేసుకోవాలి. ఏది, జెరూసలేం కౌన్సిల్లో జరిగినటువంటి ఒప్పందం బట్టి. ఏమండి యోహాను బాడీ ఆఫ్ క్రైస్ట్ రాయకూడదా, రాస్తే తప్ప, ఎందుకు రాయకూడదండి, ఎలా చెప్పగలుగుతారు అంటే, ఎస్, యోహాను యూదులకు అపోస్తుడు కదా, ఆ సిద్ధాంతాన్ని పౌలు సిద్ధాంతంలో కలిపితే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దేవుడు అలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్లో చాలా వరకు లేవు, సున్నతి లేదు. అదే కింగ్డమ్ చర్చ్లో 12 మంది అపోస్తులు ఎవరైనా సరే సున్నతి లేదని ఎవరైనా చెప్పారా? ఆలోచించండి. 12 మంది శిష్యులు ఎవరైనా సరే, పౌలు ఒకటే చెప్పాడు సున్నతి లేదు అని. మరి ఈ 12 మంది శిష్యులు ఎవరైనా సరే సున్నతి లేదని చెప్పారా? ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు, దాన్ని గౌరవిస్తున్నారు. ఆ తర్వాత ధర్మశాస్త్రము లేదని ఈ 12 మంది శిష్యులు ఒక్కరన్నా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారంటే లేదు. ఎందుకంటే సిలువ వేయబడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, ఇంకా వాళ్ళు సున్నతినే పాటిస్తున్నారు. సో ఇప్పుడు యోహాను గ్రేస్ చర్చ్కి ఒకవేళ లెటర్ రాస్తే ఆ సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే ఏమైపోతుంది, దెర్ విల్ బి ఏ కన్ఫ్యూజన్. పోనీ పౌలు ఆ కింగ్డమ్ చర్చ్కి రాస్తే ఏమైపోతుంది, అగైన్ దెర్ విల్ బి ఏ కన్ఫ్యూజన్. సో 2 గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. అండ్ అంటే దీన్ని బట్టి డిసైడ్ అయిపోవాలండి ఈ గ్రంథం అంతా కూడా యూదులకే అని అంటే, ఎస్, దీనికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనము డీటెయిల్గా మనము స్టడీ చేయబోతున్నాం. రైట్, మొదటి వర్షం చూడాలి. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. యోహాను రాస్తున్నప్పుడు ఎలా రాస్తున్నాడు, ఇంకా వెంటనే జరిగిపోతున్నాయి, దగ్గరలో ఉన్నాం, ప్రభు వచ్చేస్తున్నాడు, 7 ఏళ్ళ శ్రమలు మొదలవుతున్నాయి, 7 years క్లాక్ టిక్ అవుతా ఉంది, అది అయిపోగానే ప్రభు వచ్చేస్తున్నాడు అన్నట్టుగా రాస్తూ ఉన్నాడు. మరి త్వరలో సంభవించనై ఉన్నాయి అని రాసినటువంటి యోహాను ఇప్పటికీ ఇంతకాలం అవుతున్నా కూడా ఎందుకు ఆ గ్రంథంలో ఉన్నవి సంభవించలేదు? హేతువాదులు ఇదే ప్రశ్న వేస్తున్నారు, నాస్తికులు ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ త్వరగా వచ్చేస్తున్నటువంటి ప్రభు ఇంకెందుకు రాలేదు? ప్రకటన గ్రంథంలో త్వరలో సంభవిస్తాయి అని చెప్పారు కదా. త్వరగా అంటే ఎంతకాలము, 2000 సంవత్సరాల పైన జరిగింది, ఇంకా సంభవించలేదు. ప్రభు రాకడికి ఎక్స్పైరీ డేట్ అనేది వచ్చేసిందా, ఎక్స్పైర్ అయిపోయిందా డేట్ అన్నట్టుగా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి త్వరగా అంటే ఎంతకాలం? త్వరగా అంటే ఇప్పుడు మనము ఇంటికి ఫోన్ చేసి త్వరగా వచ్చేస్తున్నాను అని చెప్తాం. త్వరగా అంటే ఎంత? మేబీ ఒక అరగంట, గంట, 2 గంటలు అంతే. కానీ 30 ఏళ్ళ తర్వాత వెళ్ళి నేను త్వరగా వచ్చేస్తానని చెప్పాను కదా, అది వచ్చేసాను చూడంటే ఎలా ఉంటుంది కదా. మరి ఇక్కడ ఎందుకు మరి త్వరగా సంభవించినవి ఉన్నాయని చెప్పినప్పటికీ ఎందుకు ఇంకా సంభవించలేదు? ఇది తెలుసుకోవాలంటే కొంచెం మనం డీప్ స్టడీ చేయాలి. బైబిల్ గ్రంథము, ముఖ్యంగా ప్రకటన గ్రంథము ఈజ్ ఎ ప్రొఫెటికల్ బుక్. ఇది ప్రవచన గ్రంథము, ఇది ప్రొఫెటికల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పుస్తకం. చర్చ్ ఏమో మిస్టరీ ప్రోగ్రామ్, ఇజ్రాయెల్ ఏమో ప్రొఫెటికల్ ప్రోగ్రామ్. ప్రొఫెటికల్ ప్రోగ్రామ్, మిస్టరీ ప్రోగ్రామ్ రెండు కూడా వేరు. సో ప్రొఫెటికల్ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే మొదట ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి. ప్రవచనాన్ని అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. అందుకే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథాన్ని 2 కలిపి చదవాలి. ఇక్కడ త్వరలో సంభవించనై ఉన్నాయని యోహాను ఎందుకు రాస్తున్నాడు అంటే, దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుతో అంటున్నాడు ఏమని, దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథము ముద్రించు అంటాడు. దానియేలు అవన్నీ కూడా
మరుగు చేస్తాడు, ఆ మాటలన్నీ ముద్రిస్తాడు. ఎందుకు? ఎంతవరకు? అంత్యకాలం వరకు ముద్రించాడు. అయితే ఇదే మాటను మీరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ రాయబడి ఉంది, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. దానియేలు 12వ అధ్యాయంలో ఏమో ముద్ర వేయమంటున్నాడు, ఇక్కడేమో ముద్ర వేయద్దు అంటున్నాడు. ఎందుకు? కాలము సమీపమై ఉన్నది. ఏ కాలం వరకు ముద్రించమన్నాడు ఆ కాలము రానే వచ్చేసింది. ద టైమ్ ఈజ్ అట్ హ్యాండ్. కాబట్టి ఇవన్నీ నెరవేర్పు కాలము మొదలైంది. అందుకే యోహాను ఆ ప్రవచనానికి సంబంధించిన విషయాల్లో నెరవేర్పు కాలంలో ఉన్నాము అన్నట్టుగా యోహాను రాస్తూ ఉన్నాడు. కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు ఇదే మాట కదా యేసుప్రభువు వారు కూడా ప్రకటించారు. సువార్తలు యేసుప్రభువు వారు ఆ కాలము సమీపమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటిస్తున్నాడు. యోహాను అదే ప్రకటించాడు, యేసుప్రభువు వారు అదే ప్రకటించారు, యేసుప్రభువు వారి శిష్యులు కూడా అదే ప్రకటించేశారు. వచ్చేస్తా ఉంది, సమీపించింది, రెడీగా ఉండండి. సో సువార్తలంతా కూడా ఆ చిన్న మంద దీనికి రెడీ అవుతున్నారు. ఫర్ 7 years ట్రిబులేషన్, 7 ఏళ్ల శ్రమలు అయిపోయాయా, ఆ తర్వాత ప్రభు రెండవ రాకడ. అర్థమవుతుందా? సో యేసుప్రభువు వారు ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు తన శిష్యులకు కూడా ఏమని ప్రిపేర్ చేస్తున్నాడు? ఈజ్ నాట్ ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్ ఫర్ ర్యాప్చర్, ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అంటే అప్పటికి యేసుప్రభువు వారు రెండవ రాకడకు ముందు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎలా ఉంటాయో ఆ సూచనలు ఇస్తున్నాడు. ఆయన యేసుప్రభువు వారు మధ్యాకాశానికి ప్రభువు రావడం గురించి కానీ, సంఘాన్ని తీసుకెళ్ళిపోవడం గురించి కానీ చెప్పట్లేదు. ఎందుకంటే చర్చ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ మిస్టరీ ప్రోగ్రామ్. సో యేసుప్రభువు వారు ఆయన సమీపించిందనే ప్రకటించారు. అయితే ఏమైపోయింది? యేసుప్రభువుని వాళ్ళు త్రోసేశారు, యేసుప్రభువుని రిజెక్ట్ చేశారు, సిలువేశారు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు వారికి, అంటే ఇజ్రాయెల్ ప్రజలందరికీ శిష్యుల ద్వారా ఇంకొకసారి ఆఫర్ చేస్తున్నారు. రీఆఫర్, కింగ్డమ్ రీఆఫర్. సువార్తలేమో కింగ్డమ్ని ఆఫర్ చేసి రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రెండవసారి ప్రభు ఆఫర్ ఇస్తున్నాడు. ఇది 1 year గ్రేస్ ప్రోగ్రామ్ వాళ్ళకి, 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్. అది అంటే లూకా 13:6-9లో ఉన్నటువంటి ఉపమాన భాగంగా అక్కడ తోటమాలని బతిమలాడతారు కదా, 1 సంవత్సరం ఉండనిము అని. సో 1 year గ్రేస్ పీరియడ్ అనేది, 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ అనేది ప్రజలకు ఇచ్చాడు. అప్పుడైనా ప్రజలు తిరిగితే రాజ్యాన్ని ఇవ్వాలి అన్నట్టుగా. కానీ ఆ మొదటి 7 అధ్యాయాలు కూడా వాళ్ళు ప్రభు వైపు తిరగట్లేదు. అండ్ చూడండి, మొదటి అధ్యాయంలో 11వ వచనం చూడండి. ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఈ మాట గమనించాలి. గలీలియా మనుషులారా, అంటే దూత చెప్తున్నాడు ప్రభు ఆరోహణమైన తర్వాత, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. మీకు ఎంత టైం ఇచ్చాడు? 1 year. ఈ 1 yearలో మీరు వెళ్ళి మీ తోటి సోదరులందరికీ రాజ్యాన్ని గురించి ప్రకటించండి, మీ తోటి యూదులందరికీ రాజ్యం గురించి ప్రకటించండి, సిద్ధపాటు చేయండి. వెళ్ళిన యేసయ్య మళ్ళా రాబోతున్నాడు. అర్థమవుతుందా? 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ అనేది ఇచ్చాడు. ఆ తర్వాత 7 ఏళ్ళ శ్రమలు, ఓకే, 7 years ట్రిబులేషన్. ఆ తర్వాత ప్రభు వచ్చేస్తున్నాడు. అంటే ఎంతకాలమో ప్రభు ఆరోహణమైనప్పటి నుంచి తిరిగి రావడానికి వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా ఎంత వ్యవధి ఉంది? 7 to 8 years. షార్ట్ టైం కదా, వెరీ షార్ట్ టైం. అందుకే వాళ్ళందరూ కూడా తమ పత్రికల్లో ప్రభు వచ్చేస్తున్నాడు అన్నట్టుగానే రాశారు. యాకోబు 5:7 చూడండి, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. యాకోబు రెండవ రాకడ గురించి రాస్తున్నాడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ర్యాప్చర్. అలాగే పేతురు ఏం రాస్తా చూడండి, మొదటి పేతురు 4:7, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, దగ్గరకు వచ్చేసాము, అయిపోయింది, ఇంకా ఆయన ప్రభు వచ్చేస్తున్నాడు, 7 ఏళ్ల శ్రమలు ఆ తర్వాత ప్రభు వచ్చేస్తున్నాడు అన్నట్టుగానే రాస్తున్నాడు. అలాగే ప్రకటన 1:1లో యోహాను కూడా అదే రాస్తున్నాడు. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఎందుకంటే పేతురుకు కానీ, యోహానుకు కానీ, యాకోబుకు కానీ, ఎందుకంటే ఈ ముగ్గురే కదా మెయిన్ పిల్లర్స్ కింగ్డమ్ చర్చ్లో, మూల స్తంభాలు వీళ్ళే కదా. వీళ్ళు ఎవరికి కూడా గ్రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినటువంటి అవగాహన లేదు పౌలు వెళ్ళి చెప్పేంత వరకు. సో 7 అధ్యాయాలు, మొదటి 7 అధ్యాయాలు వాళ్ళు కింగ్డమ్ని గురించి మళ్ళా వాళ్ళు ప్రకటించినప్పుడు, తిరగండి అని ప్రకటించినప్పుడు స్టెఫెన్ రాళ్ళతో కొట్టడం వల్ల ప్రోగ్రామ్ ఆగిపోయింది. కింగ్డమ్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయ్యింది. సస్పెండ్ అయ్యి దేవుడు పౌలు ఎన్నుకొని కృపాకాలానికి తెరలేపాడు, కృపాకాలాన్ని ప్రారంభించాడు. సో గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయ్యింది అని యాకోబుకి, యోహానుకి, పేతురుకి ఎలా తెలిసింది?
పౌలు వచ్చి చెప్పాడు, అయ్యా మీ ప్రోగ్రామ్ సస్పెండ్లో ఉంది, మీ ప్రోగ్రాం ఆగిపోయినాక మహత్తరమైన ప్రోగ్రామ్కి దేవుడు నాంది పలికాడు, మిస్టరీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, గ్రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని పౌలు వెళ్ళి వాళ్ళకు ప్రకటిస్తేనే కానీ వాళ్ళకు తెలియదు. ఎలా చెప్పగలుగుతారండి? ఎస్, కొన్ని లేఖనాలు చూద్దాం. మొదటి పత్రికను పేతురు రాస్తున్నప్పుడు ఎలా రాస్తాడు చూడండి, 4:7లో, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని రాస్తున్నాడు. అంటే ఆ టైం కూడా పేతురుకి రెవల్యూషన్ లేదు, గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయింది అని. ఒకవేళ గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయి ఉందని వీళ్ళకి తెలిసి ఉంటే కృపాకాలం అయిపోయేదాకా 7 ఏళ్ల శ్రమలు మొదలవ్వవు అని ఒకవేళ వాళ్ళకి అర్థమై ఉంటే త్వరగా వచ్చేస్తున్నాడు అని రాస్తారా? రాయరు కదా. ఎందుకంటే కృపాకాలం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి తెలియనప్పుడు దిగో వచ్చేస్తున్నాడు అని తెలిసి ఎవరైనా రాస్తారా? ఎవరు రాయరు. అంటే వీళ్ళు ఎవరికి కూడా గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయిందని తెలియదు. అదే పేతురు తన 2వ పత్రిక 3:15 రాస్తున్నాడు. ఏమని? మన ప్రభువు దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకునండి. అంటే అప్పుడు ప్రభు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడో అప్పుడు పేతురు రాస్తున్నాడు. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. సో పౌలు వచ్చి చెప్తే అప్పుడు పేతురుకు అర్థమైంది. అందుకే 2వ పత్రికలో మరి పేతురు దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణ ప్రణాళిక గురించి రాస్తున్నాడు, రక్షణార్థము గురించి రాస్తున్నాడు. సో వీళ్ళు ఎవరికి కూడా గ్రేస్ పీరియడ్ గురించినటువంటి అవగాహన లేకపోయింది కాబట్టి వాళ్ళ పత్రికలో వచ్చేస్తున్నాడు అన్నట్టుగానే రాశారు. సో యోహాను కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఇవన్నీ కూడా త్వరలో సంభవించనై ఉన్నాయి అని రాస్తున్నాడు. అంటే యోహాను కూడా అప్పటికి ఈ గ్రంథం రాసేటప్పటికీ గ్రేస్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి అవగాహన యోహానికి లేదు అని చెప్పచ్చు. లేదండి, ప్రకటన గ్రంథము రాయబడింది 75 AD, ఇంకొంతమంది 95 AD అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 75 to 95 ADలో రాయబడింది. అంతకుముందే పౌలు రక్షించబడ్డాడు, అంతకుముందే పౌలు సేవ చేశాడు కదా, అప్పటికే యోహానికి తెలిసే ఉంటుంది అని చాలామంది ఆ డేట్ బట్టి క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. గమనించాలి ఏమంటే సమ్టైమ్ డేట్స్ ఆల్సో విల్ బీ మిస్లీడింగ్. ఒకవేళ అంటే నిదానంగా పుస్తకాలు సంఘటనలు క్రోనాలజికల్ ఆర్డర్లో ఏ విధంగా చోటు చేసుకున్నాయో దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో ఎవరో ఒక క్యాలెండర్ రాసి డేట్ రాసేస్తే అదే మనం కొలబద్దగా తీసుకోకూడదు. సమ్టైమ్స్ ఈవెన్ దే ఆర్ మిస్లీడింగ్. ఎందుకంటే బైబిల్లో చాలా, ఇప్పుడు ఒక బైబిల్లో ఏదైనా యాడ్ చేయకూడదు, తీసేయకూడదు కదా, అవునా కదా. అలాంటిది బైబిల్లో మన ట్రాన్స్లేషన్లో కొన్ని వచనాలు ఎగిరిపోయాయి. అది చాలామందికి తెలియదు. సో దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో ఎప్పుడే కానీ డేట్స్ని కొలబద్దగా తీసుకోకూడదు. కొన్ని కరెక్ట్గా ఉంటాయి, సో కొన్నిసార్లు కొన్ని మిస్లీడింగ్గా ఉంటాయి. మనం ఏం చూడాలంటే కాంటెక్స్ట్, బైబిల్ని బైబిల్తోనే కంపేర్ చేయాలి. సంఘటనలతో కంపేర్ చేసుకుంటూ తీసుకెళ్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బైబిల్ కాంప్లికేటెడ్ కాదండి. బైబిల్ అర్థం చేసుకోవడానికి నువ్వు ఏవో పుస్తకాలు చదవాలి, కామెంటరీ చదవాలి, అవి చదవాలి, ఇవి చదవాలి, అవి చదివితే కానీ నీకు అర్థం. సో బైబిల్ ఈజ్ వెరీ సింపుల్. వాక్యంతో కంపేర్ చేసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ మనకు క్లియర్గా అర్థమవుతుందా? సో యోహాను ప్రకటన గ్రంథంలో త్వరలో సంభవించనై ఉన్నాయి అని రాస్తున్నప్పుడు గ్రేస్ ప్రోగ్రామ్కు తెలియదు. ఒకవేళ మరి చూడండి, ఇప్పుడు 95 ADలో ఒకవేళ యోహాను ప్రకటన గ్రంథము రాశాడన్న మాట వాస్తవం అయితే మరి అప్పటికే యెరూషలేము ఆలయము ధ్వంసం చేయబడింది కదా. రోమీలు వచ్చి యెరూషలేముని పాడు చేశారు, ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఓకే, ఆ తర్వాత యూదులందరూ కూడా చల్లా చెదురైపోయారు. ఇప్పుడు ఆలయం లేదు. ఇప్పుడు ఆలయం లేకపోతే ప్రభు ఎలా వచ్చేస్తాడు? ఇప్పుడు ఆలయం ఉండాలి. ఆలయంలో అంత్యక్రీస్తు వచ్చి నేనే మెస్సయ్య, నేనే క్రీస్తుని డిక్లేర్ చేసుకోవాలి కదా. మరి భ్రష్టత్వం సంభవించాలి, నాశనపుత్రుడు బయలుపరచబడాలి. ఆలయం లేకపోతే ఇవన్నీ జరగవు కదా. సో ఆలయం ఉంటేనే మిగతావన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆలయం లేకపోతే అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు? నాశనపుత్రుడు ఎప్పుడు బయలుపరచబడతాడు? ఇదంతా జరిగినాక కదా యేసుప్రభువు వారు 2వ రాకడ సంభవించేది. ఇంకా ఆలయమే లేదు కదా. ఒకవేళ ఆలయం నిజంగా కూల్చబడి ఉంటే యోహాను ప్రకటన గ్రంథంలో అది రాసి ఉండేవాడు. ఆలయమే లేనప్పుడు త్వరలో రాబోతున్నాయి, ఇవన్నీ త్వరగా సంభవించేస్తున్నాయని, ప్రభు వచ్చేస్తున్నాడు ఎలా రాస్తాడు? ఇప్పుడు ప్రభు రావాలంటే ఆలయం ఉండాలి కదా. కాస్త ఆలోచించండి, లాజిక్ ఆలోచించండి. ఇది ఓకే, అదనమాట. సో వీళ్ళు ఎవరికి కూడా గ్రేస్ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ అనేది లేదు. ఆ తర్వాత పౌలు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమయ్యాయి. సో పౌలు చెప్పకముందే
వాళ్ళకున్న జ్ఞానం మేరకు, వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారంగానే వాళ్ళు ఆ పత్రికలు రాయడం అనేది జరిగింది. మధ్యలో గ్రేస్ పీరియడ్ వచ్చిన సంగతి చాలామందికి, అంటే ఆ ముగ్గురికి, పేతురు, యోహాను, యాకోబులకి తెలియకపోయింది. అందుకే వాళ్ళు ఆ రీతిగానే రాశారు. ఇప్పుడు అర్థమైందే ఎందుకు ప్రకటనలో విషయాలు ఎందుకు చోటు చేసుకోవట్లేదు, కారణం ఏంటి? మధ్యలో గ్రేస్ పీరియడ్ ఎంటర్ అయింది. మిస్టరీ ప్రోగ్రామ్ అది అయ్యేదాకా రెండవ రాకడ రాదు, అది అయ్యేదాకా 7 ఏళ్ల శ్రమలు రావు. చాలామంది ఏం చెప్తారంటే 7 ఏళ్ల శ్రమలు మొదలవుతున్నాయి, ఇదిగో అయిపోయింది, ఇదిగో వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు, ఇదిగో ముద్ర బయలుదేరింది, ఇదిగో అంత్యక్రీస్తు వాడు, అంత్యక్రీస్తు ఇతను, అబ్బో బోలని వీడియోలు చేసి జనాల్ని బెదిరించేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, సంఘం ఎత్తబడేదాకా అంత్యక్రీస్తు రివీల్ అవ్వడు. దాని మీద తప్పుడు బోల్ చేస్తే నమ్మద్దండి. పౌలు అదే మాట చెప్తున్నాడు 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 1-3 వచనం. సహోదరా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండాలని, బెదరకుండాలని మన ప్రభు అయిన క్రీస్తు రాకను బట్టి, మనము ఆయన వద్ద కూడట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని చెప్తూ కొన్ని సైన్స్ ఇస్తున్నాడు. 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అడ్డగించును. ఏమండి, అంత్యక్రీస్తుని ఎవరు నిరోధిస్తున్నాడు? అడ్డగించువాడు ఎవరంటే కృపాకాలమే. ఎప్పుడైతే మధ్య నుంచి తీసివేయబడతాడో, అంటే మధ్యలో వచ్చిన కృపాకాలము విచ్ ఇస్ నాట్ ప్రొఫెసైడ్, ఇది ముందు ఎప్పుడు కూడా ఎవరు దాని గురించి ప్రవచించలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మధ్యలోకి వచ్చింది గ్రేస్ ప్రోగ్రామ్. మధ్య నుండి అది తొలగించబడినప్పుడు అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్ రెజ్యూమ్ అవుతుంది. కింగ్డమ్ ప్రోగ్రామ్, ప్రొఫెటికల్ ప్రోగ్రామ్ రెజ్యూమ్ అవుతుంది. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి. చూడండి, పౌలు ఒక ఆర్డర్ ఇస్తున్నాడు. బాబు, ఎవరైనా వచ్చి బెదిరించేస్తే బెదిరిపోబాకండి, మధ్య నుంచి తీసివేయబడితే కానీ ఆ ధర్మ విరోధి రాడు, అంత్యక్రీస్తు రాడు. ఎవరైనా వచ్చి బెదిరిపోబాకండి. సంఘం ఎత్తబడాలి, అంత్యక్రీస్తు రివీల్ అవ్వాలి, ఆ తర్వాత ప్రభు వచ్చి అంత్యక్రీస్తుని సంహరించాలి. ఇది ఆర్డర్. ఇది క్లియర్? రైట్. సో అదనమాట. ఎందుకు ప్రకటన గ్రంథంలోని విషయాలు ఎందుకు నెరవేర్పు రాలేదు అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే రీజన్ ఇది చెప్పాలి. అంతేగాని ప్రభు అండి ఆయన టైంలో వస్తాడండి, ఆయన నిదానంగా వస్తాడండి, ఆయన ప్రణాళికలు వేరే ఉంటాయని ఇలాగ బ్లైండ్ ఆన్సర్స్ కాదు, స్ట్రైట్గా చెప్పగలగాలి. కృపాకాలం మధ్యలో ఎంటర్ అయింది, అది ఎవరికి క్లూ లేదు, పౌలుకు మాత్రమే బయలుపరచబడింది. ఈ కృపాకాలం ముగిసేదాకా జరగవు అని చెప్పగలగాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్దాం. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుడు ఆ వర్తమానాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే దూత ద్వారా ఇస్తున్నాడు. ఇప్పుడు కాస్త మనం ఏంజలిక్ మినిస్ట్రీ మీద కాస్త ఫోకస్ చేద్దాం. దూతల పరిచర్య. సో దూతల పరిచర్య, ఏంజలిక్ మినిస్ట్రీ అనేది కింగ్డమ్ ప్రోగ్రామ్కి సంబంధించింది, లేదా ప్రొఫెటిక్ ప్రోగ్రామ్కి సంబంధించింది, లేదా జ్యూయిష్ ప్రోగ్రామ్కి సంబంధించిన మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధం లేదు. అది ఎలాగో తర్వాత చెప్తాను. ఓకే. సో ఎక్కడ జ్యూయిష్ ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ ఆపరేట్ అవుతున్నంత వరకు ఏంజలిక్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఓకే. సో ఏంజల్స్ ఎందుకు ఇవ్వబడ్డారు, వాళ్ళ పాత్ర ఏంటో కొంచెం కులంకుషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వ్యాస్ సబ్జెక్ట్, ఇది ఎక్కువ డీప్ వెళ్తే ఇంకొక సబ్జెక్టుగా మారుతుంది. కాబట్టి ఎంత మేరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. గాడ్ కమ్యూనికేటెడ్ త్రూ ఏంజల్స్. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను వివరించేటప్పుడు దూతల ద్వారా కమ్యూనికేట్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. ఎలా ఇచ్చాడు? త్రూ ద ఏంజల్స్. మీరు గల్తీ 3వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఏది? ధర్మశాస్త్రం. ద లా ఈస్ గివెన్ త్రూ ద ఏంజల్స్. మీరు ఈ వచనం చూసినట్లయితే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అని రాయబడింది. సో వాక్యం ఎలాగా పలకబడింది? దేవదూతల ద్వారా. సో దేవుడు దూతల ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు. సో దే ఆర్ మెసెంజర్స్. ఎవరికి? ఫార్ ఇజ్రాయెల్. ఏంజల్స్ ఆర్ మెసెంజర్స్ ఫార్ ద ఇజ్రాయెల్ అండ్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్కి దేవుడు సందేశం ఎవరి ద్వారా ఇచ్చాడు? నాట్ త్రూ ద ఏంజల్స్.
అపోస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చాడు. సో కృపాకాలకు సంబంధించినటువంటి డాక్ట్రిన్ని, సిద్ధాంతాలని, మర్మములను, ప్రత్యక్షతలన్నీ కూడా దేవుడు పౌలుకు అనుగ్రహించాడు. పౌలు ద్వారా దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, కృపాకాలంలో దేవుడు దూతల ద్వారా సంఘంతో మాట్లాడట్లేదు, దూతల ద్వారా కమ్యూనికేట్ చేయట్లేదు, పౌలు ద్వారానే మాట్లాడుతున్నాడు. పౌలు ఏమైతే పత్రికలు రాశాడో దాని ద్వారానే మాట్లాడుతున్నాడు. ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఒకవేళ లేదండి దూత వచ్చి నేటి దినాల్లో మనతో కూడా మాట్లాడతాడు అని అంటే మరి పౌలుకి ఇవ్వబడేటువంటి మరి సందేశము అసంపూర్ణమైనట్టే కదా. దేవుడు ఏమైతే సందేశం ఇవ్వాలనుకున్నారో బాడీ ఆఫ్ క్రైస్ట్కి దేవుడు పౌలు ద్వారా ఇచ్చేసాడు. అదంతా సమాప్తం అయిపోయింది. నో వన్ యాడ్స్ అండ్ నో వన్ రిమూవ్స్ ఇట్. ద మెసేజ్ ఈజ్ కంప్లీట్. ఇప్పుడు ఏంజల్ వచ్చి అగైన్ మళ్ళీ ఇంకొక సందేశం మోసుకొని వచ్చి ఇస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే ఇక పౌలుకి ఇవ్వబడేటువంటి సందేశము అసంపూర్ణమైనట్టే కదా. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దేవుడు సందేశం ఇవ్వాల్సింది ఇచ్చేసాడు, ఇక అడిషన్ ఏమి లేదు. ద కంప్లీట్ రెవల్యూషన్ ఇస్ గివెన్ టు అస్. ఓకే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది పరిపూర్ణం అవుతుంది. ద కంప్లీట్లీ మెసేజ్ ఇస్ గివెన్ టు అస్. ఇప్పుడు యాడ్ చేయడానికి దేవుడు ఇంకొక దూతను ఎందుకు పంపిస్తాడు? అండ్ హీ విల్ నాట్ డూ ఇట్. నెంబర్ 1. అందుకే పౌలు అంటాడు కదా ఏమని, నేను ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త పరలోకం నుండి దేవదూత వచ్చి ప్రకటించిన అంటే ఏంజల్స్ ప్రకటిస్తారు కదా, ఏంజల్స్ కూడా సందేశం ఇస్తున్నారు కదా. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే నేను ఏమైతే సువార్త ఇచ్చానో ఈ సువార్త భిన్నంగా దేవదూత వచ్చి పరలోకం నుండి వచ్చి చెప్పిన ఆ దేవదూత కూడా శాపగ్రస్తుడే. అంటే పౌలు చాలా అధికారంగా చెప్తున్నాడు, అఫర్మేటివ్గా చెప్తున్నాడు. ఏంజల్స్ వచ్చినా కూడా చెప్పినా కూడా శాపగ్రస్తుడే. అందుకే కృపాకాలంలో దేవుడు ఏంజల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయట్లేదు. ఏమేమి చేయాలనుకుంటున్నాడో పౌలు ద్వారా దాన్ని ఆల్రెడీగా మరి రివీల్ చేశాడు. ఈరోజు చాలామందికి తెలియక ఇంకా ప్రొఫెటికల్ మినిస్ట్రీలోనే ఆపరేట్ అవుతున్నారు చాలామంది. ఏంజల్స్ మినిస్ట్రీ మీద పెద్ద పెద్ద పరిచయలు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఏంజల్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. సంఘానికి దూతలు పరిచర్య చేయట్లేదు. ఎవరికి పరిచర్య చేస్తారో మనము నెక్స్ట్ స్లైడ్లో మనం చూడబోతున్నాం. ఓకే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇజ్రాయెల్ ప్రోగ్రాంలో అయితే దేవుడు సందేశాన్ని దూతల ద్వారా ఇస్తున్నాడు. కానీ గ్రేస్ పీరియడ్లో ఏంటంటే దూతలు మనకు కాదు, మనమే దూతలకి ప్రకటిస్తున్నాం, మనమే దూతలకు తెలియజేస్తున్నాం. ఇదేంటి పాస్టర్ గారు కొత్తగా ఉంది ఇది? మనము దూతలకు చెప్పడమా, మనము దూతలకి తెలియజేయడమా? ఎస్, ఈ వాక్యం చూడాలి. పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సంఘము ద్వారా దేవుని జ్ఞానము ఎవరికి? పరలోకములో ప్రధానులకును అధికారులకును మనం ప్రకటిస్తున్నామండి. బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా దేవుడు ఆయన జ్ఞానం ఎంత గొప్పదో వారికి ప్రకటింపజేస్తున్నాడు. సో దేవదూతలు మనకు కాదు, సంఘము ద్వారానే ఏంటి దేవుడు ఆ జ్ఞానాన్ని వారికి ప్రకటింపజేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. సో చూసారా, దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇచ్చినటువంటి పొజిషన్. దూతలు మనకు చెప్పడం కాదు, మనం ప్రకటిస్తున్నాం, మన ద్వారా దేవుడు దాన్ని రివీల్ చేస్తున్నాడు. అందుకే పౌలు పత్రికలు తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్. ఎందుకంటే సంఘం మోస్తున్న సంగతి దూతలకే తెలియదు, కృపాకాలం మోస్తున్న సంగతి దేవుడు ఎవరికి రివీల్ చేయలేదు. దేవుడు పౌలుకి ఎన్నుకొని కృపాకాలానికి తెరలేపినంత వరకు ఎవరికి అంతకుముందు ఏ అధికారికి ఎలాంటి క్లూ లేదు. సో దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ పట్ల అంతటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నామంటే గాడ్ కమ్యూనికేటెడ్ త్రూ ఏంజల్స్. రెండవది, ఈ ఏంజలిక్ మినిస్ట్రీ ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకంటే టు సర్వ్ హిస్ పీపుల్, ప్రజలకు సహాయం చేయడానికి, పరిచారం చేయడానికి. మరి ఈ మాట చూడాలి. హెబ్రీ 1:14 వీరందరూ రక్షణైన స్వాస్థ్యము పొందువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే వీళ్ళంతా కూడా ఎవరు? సేవకులైన ఆత్మలు, మినిస్టరింగ్ స్పిరిట్స్ అంటారు. సేవకులైన ఆత్మలు. ఎవరికి వీరు సేవకులు?
ఎవరికి వీరి పరిచారకులు అంటే రక్షణను స్వాస్థ్యము పొందువారికి. మరి ఇక్కడ ఆలోచించాలి, ఈ రక్షణ స్వాస్థ్యము పొందువారు ఎవరు? చాలామంది అనుకుంటారు ఇది మనమేనండి అని. దీని మీద ఆల్రెడీగా మనం వీడియో చేసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక క్రైస్తవులుగా యూదులు కానీ దయచేసి ఆ వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. రక్షణ స్వాస్థ్యం, ఇప్పుడు రక్షణ స్వాస్థ్యంగా మనం పొందుకున్నామా లేకపోతే మనం విశ్వసించడం ద్వారా పొందుకున్నామా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఒక స్వాస్థ్యం అంటే ఏంటి? ఇప్పుడు స్వాస్థ్యం ఉంది, దానికి ఒక వారసుడు ఉంటాడు. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, సంపాదిస్తే వస్తుందా వారసత్వంగా ఆస్తి వస్తుందా అంటే వారసత్వంగా వస్తుంది, హక్కుదాడు తను. సో రక్షణకు స్వాస్థ్యం, ఇప్పుడు ఈ యొక్క స్వాస్థ్యము ఎవరికి ఇవ్వబడింది అంటే యూదులకి. యాజ్ అ నేషన్గా వాళ్ళకి రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు రెండవ రాకట్లో వస్తుంది. వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడింది ఆ రక్షణ. అర్థమైందా? వాళ్ళు వారసులు. నీకు రక్షణ, నీకు నాకు రక్షణ స్వాస్థ్యముగా ఇవ్వబడలేదు. అర్థమైందా? ఈరోజు నువ్వు విశ్వసించావు, నమ్మావు కాబట్టి ఈరోజు నీకు రక్షణ వచ్చింది. అర్థమైందా? సో మనము వారసులము కాము. మన వారసులం కాము. అర్థమైందా? మనం ఎవరము అంటే పౌలు అడుగుతాం, అయ్యా మేము వారసులు కాకపోతే మేము ఎవరమండి అంటే పౌలు అంటాడు ఎఫెసీ 1:5 మీరు తనకు కుమారులుగా స్వీకరించుటకై అని రాయబడింది. ఇంగ్లీష్లో అడాప్షన్ యాజ్ సన్స్ బై జీసస్ క్రైస్ట్. వీఆర్ అడాప్టెడ్. మనము దత్తపుత్రులము. వాళ్ళేమో వారసులరు, మనమేమో దత్తపుత్రులము. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇట్. ఓకే, నెంబర్ 1. ఇంతకీ ఇక్కడ రక్షణ అంటే ఏ రక్షణ? అగైన్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారు మనము పొందుతున్న మన రక్షణ అనుకుంటారు. కాదు. ఇది ఏ రక్షణ? దిస్ ఈజ్ అ నేషనల్ సాల్వేషన్. ఇజ్రాయేలు ఒక దేశముగా పొందబోయే రక్షణ. అర్థమైందా? వీళ్ళందరికీ రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు రెండవ రాకట్లో. ఆ రక్షలోకి నడిపించడానికి దేవదూతలు వారికి పరిచారకులుగా ఇవ్వబడ్డారు. హెబ్రీ 2:3 చూడండి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల, చాలామంది వచనాన్ని గాస్పెల్ మీటింగ్లో వాడుతూ ఉంటారు. ఇదిగో రక్షణ, ఇదే అనుకూల దినము అని చెప్తూ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేస్తే ఎట్లా అని ఈ వచనాన్ని కోట్ చేస్తుంటారు. దే ఆర్ మిక్సింగ్ బోత్ లా అండ్ గ్రేస్. ఇక్కడ ఏ రక్షణ గురించి మాట్లాడబడతా ఉంది? మన కృపాకాలంలో ఉన్నటువంటి మన వ్యక్తిగత రక్షణ గురించి కాదు. ఈ రక్షణ ఇజ్రాయేల్ ఒక దేశముగా పొందబోయే రక్షణ గురించి మాట్లాడుతూ ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినలా ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఏమండి, ప్రభు బోధించుట చేత ఆరంభమే. ప్రభు ఏ రక్షణ గురించి బోధించాడు? హీ నెవర్ ప్రీచ్డ్ అబౌట్ గ్రేస్ గాస్పెల్. అర్థమైందా? రక్షణ కూడా 2 రకాలుగా ఉన్నాయి. పౌలు ప్రకటించిన రక్షణ. ఇప్పుడు మన రక్షణ ఏంటి? యేసు నాకు మరణించాడు, పాతిపెట్టాడు, తిరిగి లేచాడు అని విశ్వసిస్తే రక్షణ. 1 కొరింథీలో రాయబడింది. అది రక్షణ. అది మన రక్షణ. ఆ రక్షణ ప్రభు కాలంలో బోధించబడిందా? బోధించబడలేదు. ప్రభు ఎక్కడా కానీ తను కానీ తన శిష్యులు కానీ నా ఇందు విశ్వాసం ఉంచండి, నేను చనిపోయాను, తిరిగి లేస్తాను అని నమ్మితే మీకు రక్షణ, ఈ రక్షణ గురించి బోధించాడా? నో. ప్రభు సువార్తలో బోధించబడే రక్షణ ఏ రక్షణ అంటే నేషనల్ సాల్వేషన్ గురించి ప్రకటించాడు. కాబట్టి ఇక్కడ ఉన్న రక్షణ వేరు. అందుకే సాల్వేషన్ రైట్లీ డివైడెడ్ అనే వీడియో చేస్తాను. దయచేసి దాన్ని తప్పకుండా వాచ్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రభు బోధించు చేత ఆరంభమైంది. టాకింగ్ అబౌట్ ద నేషనల్ సాల్వేషన్. సో వాళ్ళు ఆ రక్షణ వెంటనే వస్తుందా? ఈరోజు మనకు రక్షణ, ఈరోజు మనం విశ్వసిస్తే ఈరోజు వెంటనే రక్షణ. కానీ ఇజ్రాయెల్కి ఒక దేశంగా రక్షణ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు వెయిట్ చేయాలి, ఏడేళ్ళ సముగుండా వెళ్ళాలి, యేసు రెండవ రాకడ వరకు వాళ్ళు నమ్మకంగా ఉండాలి, సహించాలి, భరించాలి. అందుకే మత్తయి సువార్త 24:13 రాయబడింది కదా, అంతవరకు సహించిన వాడు రక్షించబడును. వాళ్ళకి రక్షణ వెంటనే రాదు, అంతవరకు సహించాలి. దే హ్యావ్ టు ఎండ్యూర్ ఇట్. ఈరోజు నువ్వు రక్షణ పొందాలంటే అంతవరకు అంటే ఏంది? 7 ఏళ్ళ సమయం అంతా దాటుకొని పోతే నీకు రక్షణ రాదా? ఈ నిమిషం నమ్మితే నీకు రక్షణ రాదా? సో రైట్లీ డివైడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హోప్ యూఆర్ బ్లెస్డ్. సో మీరు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ సబ్జెక్ట్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అఫ్కోర్స్ 1 షాట్లో అన్నీ నేర్పించే సాధ్యపడుతుంది కాబట్టి కొన్ని అప్కమింగ్ వీడియోస్లో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, ఈ కోణంలో మీరు కొత్తగా మొదటిసారి వింటున్నట్లయితే, మీకు డౌట్స్ క్లారిఫై
అయ్యాయి అని మీరు అనుకున్నట్లయితే కింద చిన్న కామెంట్లో తెలియచేయండి. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ రాయండి, మీ ఫీడ్బ్యాక్ రాయండి, మీ స్పందన రాయండి. ఓకే, ఏ విధంగా ఈ స్టడీ మీకు బ్లెస్ అయిందో రాయండి. అండ్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు మీ గుంపుకి తెలియజేయండి, మీ మీ యొక్క చర్చ్లో దాన్ని టీచ్ చేయండి. చెప్పండి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని క్లియర్గా చెప్పండి, అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే బైబిల్లో దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. పౌలు ఒక రకంగా చెప్పి ఇంకో చోట ఇంకో రకంగా దేవుడు ఇంకొక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని గలిబిలు చేయడు. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ ద బైబిల్. కాకపోతే రైట్గా డివైడ్ చేయకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రైజ్ గాడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూర్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.